సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. హిందూ పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశ కీర్తి ఆచంద్ర తారార్కం నిలిచిపోతుంది. షోడశ మహారాజులలో ఒకటిగా కీర్తి గడించిన ఇక్ష్వాకు వంశస్థుడు మాంధాతకు సంబంధించిన ప్రస్తావన మహాభారతంలోని శాంతి పర్వం వనపర్వంలో కనిపిస్తుంది. ఈ షోడశ మహారాజులకు సంబంధించిన వీడియోని గతంలో మన ఛానల్లో పబ్లిష్ చేశాను. చూడని వారి కోసం దాని లింక్ ను క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను. ఎంతో విచిత్రమైన మాంధాత జననం ఎలా జరిగింది, అతి బలవంతుడైన రావణుడితో మాంధాత యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది, ఇంద్ర సింహాసనాన్ని అధిష్ఠించాలనుకున్న మాంధాత కోరిక నెరవేరిందా, భూమండలాన్ని ఏకఛత్రాధిపతిగా ఏలిన మాంధాతకు మరణం ఎలా సంభవించింది వంటి ఆసక్తికర విషయాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. అరణ్యవాసంలో ఉన్న పాండవులు సైంధవారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ ప్రవహిస్తున్న యమునా నదిని చూసి వారితో ఉన్న రోమసుడు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఇది యమునా నది గంగా నదితో సమానమైనది. దీని తీరాన మాంధాత అనే మహారాజు ఎన్నో యాగాలు చేశాడు. ఆయన చరిత్ర చెబుతాను విను. పూర్వం ఇక్ష్వాకు వంశంలో ధార్మికుడు, కీర్తివంతుడు, ధర్మశీలుడు, బలవంతుడు అయిన యవనాసుడనే రాజుండేవాడు. అతనికి 100 మంది భార్యలున్నా సంతానం మాత్రం కలుగలేదు. ఆ కారణంతో ఎంతో చింతించిన యవనాసుడు భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్లి సంతానం కోసం అర్థించాడు. అతని కోరిక మన్నించిన భృగు మహర్షి పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. యాగం అనంతరం మంత్రజలం నిండిన పాత్రను ప్రక్కన ఉంచాడు. యాగ నిమిత్తం ఆ రోజు మొత్తం ఉపవాసం ఉన్న యవనాసుడు అర్ధరాత్రి సమయంలో దాహం వేసి తెలియక ఆ మంత్రజలాన్ని త్రాగాడు. ఇది భృగు మహర్షికి తెలిసి యవనాసునితో, రాజా, విధి అనుల్లంఘనీయం. నీ భార్యకు ఇవ్వవలసిన జలాన్ని నీవు త్రాగావు కనుక నీవు గర్భం ధరిస్తావు. నీ భార్య ఈ మంత్రజలాన్ని త్రాగినట్లయితే దేవేంద్రుడికి సరిసమానమైన కుమారుడు జన్మించేవాడు. ఈ జలాన్ని నీవు త్రాగడం వలన నువ్వు కుమారుడికి జన్మనిస్తావు అని చెప్పాడు. ఆ విధంగానే యవనాసుడు గర్భం ధరించాడు. అతని ఉదరం ఎడమ భాగాన్ని చీల్చుకుని కుమారుడు కలిగాడు. అతనే మాంధాత. ఆ శిశువును చూడటానికి ఇంద్రుడితో సహా దేవతలందరూ వచ్చారు. ఆ బాలుడు ఇంద్రుడి చూపుడు వ్రేలిని నోటిలో పెట్టుకుని అమృతాన్ని సేవించాడు. అందువలన అతనికి మాంధాత్రుడు అని నామకరణం చేశారు. చిన్నతనం నుంచి ఎన్నో సాహసాలు చేసేవాడు. యుద్ధాలలో చేసే పోరాటాలను ఎంతో ఆసక్తిగా నేర్చుకుని అందరిలోనూ మేటిగా నిలిచాడు. మాంధాతను 12వ ఏట రాజ్యాభిషిక్తుడిని చేసి తపస్సుకు వెళ్లిపోయాడు యవనాసుడు. ఎంతో శక్తివంతమైన రాజుగా ఎదిగాడు మాంధాత. ప్రజలకు పన్నుల భారం లేకుండా వారిని సుఖంగా చూసుకున్నాడు. కొంతకాలం రాజ్యభారం మోసిన తరువాత సైంధవారణ్యానికి వెళ్లి మాంధాత విష్ణువును గురించి తపస్సు చేశాడు. దాంతో ఇంద్రుడు ప్రత్యక్షమై తనకు నమస్కరించిన మాంధాతతో, మాంధాత, నువ్వు విష్ణువును ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు. అందుకని నేను ప్రత్యక్షమయ్యాను. నీ కోరిక ఏమిటో నేను నెరవేరుస్తాను అని అన్నాడు. దాంతో మాంధాత, మహేంద్ర, నాకు ఈ సంసారం మీద విరక్తి కలిగించి భిక్షుక వృత్తి మీద ఆసక్తి కలిగించు అని కోరాడు. అప్పుడు ఇంద్రుడు మాంధాతతో, ఓ మహారాజా, అన్ని ధర్మములలోకి రాజధర్మం గొప్పది. రాజు కామక్రోధములు విడిచి దండనీతిని అమలు చేస్తూ రాజ్యపాలన చేయాలి. అప్పుడు రాజుకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. అలాంటి మహారాజైన నీకు భిక్షుక వృత్తి ఆచరణయోగ్యం కాదు. ప్రజలను రక్షించడం, యుద్ధంలో మరణించడం క్షత్రియ ధర్మం. భిక్షుక వృత్తి రాజధర్మం కాదు. మానవులలో రాజు శ్రేష్ఠుడని వేదములు ఘోషిస్తున్నాయి అని అన్నాడు. ధర్మబద్ధమైన దండనీతికి సాటి అయినది వేరే లేదని పెద్దలు చెప్పారు కదా. కనుక ఓ మహారాజా, నీవు కామక్రోధములు విడిచిపెట్టి దండనీతిని అమలు చేస్తూ రాజ్యం చెయ్యి. అంతేగాని భిక్షుక వృత్తి నీకు సరికాదు అని మాంధాతతో ఇంద్రుడు చెప్పాడు. ఆ తరువాత మాంధాత ముల్లోకాలను జయించడానికి పూనుకున్నాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న లంకాధిపతి రావణుడు మాంధాతను ఎలాగైనా ఓడించాలనుకున్నాడు. తనకంటే బలమైన వాడు లేడని నిరూపించడం కోసం అతనితో యుద్ధానికి దిగేందుకు రావణుడు సన్నద్ధమయ్యాడు. లంకాధీశుడైన రావణాసురుడు కూడా బలవంతుడు, శక్తివంతుడైన రాజు. బ్రహ్మచేత వరాలను పొంది అహంభావంతో సాధుజనులను, మునిపుంగవులను హింసించేవాడు. మాంధాతపైకి యుద్ధానికి వెళ్ళాడు రావణుడు. ఇద్దరి మధ్య భీకర పోరు సాగింది. మాంధాత రావణుని సైన్యంలోని అకంపనుడు, మహోదరుడు, విరూపాక్షుడి వంటి అనేక మంది యోధులను సంహరించగా రావణుడే నేరుగా మాంధాతతో తలపడ్డాడు. ఇద్దరు దివ్యాస్త్రాలతో యుద్ధం సాగించారు. రావణుడు మాంధాతపై ఆధిపత్యం సాధించడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా మాంధాత పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ విధంగా ఇద్దరూ శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించగా ముల్లోకాలను వీటి నుండి రక్షించడానికి ఋషుడు పులస్త్యుడు, గాలవ్యుడు కల్పించుకుని ఇద్దరిని యుద్ధమును విరమించుకోమని సంధి చేశారు. ఆ ఋషులు భవిష్యత్తులో మాంధాత వంశంలో జన్మించే కారణజన్ముడు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముని చేతిలో రావణాసురుడు మరణించవలసి ఉన్నదని మాంధాతతో చెప్పి యుద్ధం నుండి విరమింపజేశారు. విషయం తెలియకపోయినా మాంధాత పరాక్రమానికి వెరచి రావణుడు కూడా యుద్ధం నుండి విరమించాడు. రావణాసురుడిని సైతం ఓడించిన రాజుగా మాంధాత ప్రఖ్యాతి గడించాడు. చంద్రవంశానికి చెందిన యాదవరాజైన శశవిందు కుమార్తె బిందుమతిని వివాహమాడాడు మాంధాత. వీరికి 3 కుమారులు, 50 మంది కుమార్తెలు కలిగారు. కుమారులైన పురుకుత్స, అంబరీష, ముచికుందులు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. మాంధాత తన పరిపాలనా కాలంలో కరువు వచ్చినప్పుడు సహజంగా కురవవలసిన వర్షాలు కురవకపోతే తన బాణాలను ప్రయోగించి వర్షాలను కురిపించాడు. వరుణ విద్యలో మాంధాత ఆరితేరినవాడు. కొన్ని వందల అశ్వమేధ యాగాలను, రాజసూయ యాగాలను చేశాడు. అంతేకాదు అనేక ఆలయాలను తన రాజ్యంలో నిర్మింపజేశాడు. భూలోకాన్ని, పాతాళాన్ని, సగం స్వర్గాన్ని జయించిన మాంధాత ఇంద్రుడి అర్ధసింహాసనాన్ని అధిష్ఠించాలని తన కోరికను ఇంద్రుడికి చెప్పాడు. అందుకు ఇంద్రుడు, ముందు భూలోకాన్ని జయించి ఆ తరువాత ఇంద్రలోకాన్ని నువ్వు జయించవచ్చు అని చెప్పాడు. భూలోకంలో నేను ఓడించని రాజెవరు అని ఇంద్రుడిని అడిగాడు మాంధాత. అందుకు ఇంద్రుడు, మధువు కుమారుడైన లవణుడిని ఓడించి తరువాత ఇంద్రలోకంలోని సింహాసనాన్ని అధిష్ఠించు అని చెప్పాడు. ఇంద్రుడి మాట ప్రకారం భూమి మీదకు వచ్చిన మాంధాత ముందుగా తన ఆధిపత్యం శిరసావహించాలని లవణుడి వద్దకు దూతను పంపించాడు. లవణుడు అతని మాట లక్ష్యపెట్టక వచ్చిన దూతను కూడా చంపివేశాడు. అప్పుడు లవణుడితో మాంధాత యుద్ధానికి తలపడ్డాడు. ఆ ఘోర యుద్ధంలో లవణుడు తనకు పరమశివుడు ప్రసాదించిన శూలంతో మాంధాతను సంహరించాడు. మాంధాతను సంహరించిన లవణుడు రావణాసురుడి వంశస్థుడు కావడం గమనార్హం. భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా అనుభవించి బ్రాహ్మణులకు అన్న సంతర్పణం చేసి అశ్వమేధయాగాలు చేసిన మాంధాత చక్రవర్తి షోడశ రాజులలో ప్రముఖుడిగా కీర్తి గడించాడు. ఇక్ష్వాకు వంశంలోని సాటిలేని మేటి మహారాజుగా మన ఇతిహాసాలలో పేర్కొనబడ్డాడు మాంధాత. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం.